లోతు వెళ్ళినటువంటి పట్టణాలను గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ పట్టణాలను దేవుడు అగ్ని గంధకములతో కాల్చివేశాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో 2:6 దానిని భస్మం చేసెను అన్నాడు. దేవుడు ఈ 2 పట్టణాలనే నాశనం చేయలేదండి. ఈ 2 పట్టణాలకి ఆ చుట్టుపక్కల దానితో కలిపి ఉన్నటువంటి మరో 2 పట్టణాలను కూడా నాశనం చేశాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం. మనం ఈ 2 పట్టణాలనే గమనిస్తాం, కానీ వాస్తవానికి దేవుడు ఈ 2 పట్టణాలే కాదు, మరి కొన్ని పట్టణాలను నాశనం చేశాడు. ద్వితీయోపదేశకాండం 29-23. వారు యెహోవా తన కోపాగ్ని చేత సొదొమ గొమొర్రా అద్మా షెబోయిము అద్మా షెబోయిము అనేటువంటి ఈ 2 పట్టణాలని, ఈ సమస్త దేశాలని దేవుడు ఏం చేశాడు? నాశనం చేశాడు అన్నమాట కదా. వాస్తవానికి మనం అందరం ఎప్పుడు చెప్పుకున్నా ఈ 2 పట్టణాలే చెప్పుకుంటాం. ఏ 2? సొదొమ గొమొర్రా. అద్మా షెబోయిము అనేటువంటి 2 పట్టణాలను కూడా దేవుడు నాశనం చేశాడండి. అవి ఎలా ఉన్నాయో మనం చూసాం. యెహోవా తోట వలె ఉంది, ఐగుప్తు దేశంలాగా ఉంది, నీలుపారు దేశంలాగా ఉంది, వ్యాపారాలకు బాగున్నాయి, అన్ని విషయాలలో కూడా ఆకర్షణీయముగా ఉన్నటువంటి పట్టణాలు ఈ పట్టణాలు. అందుకే లోతు దానిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడైతే వాటిని ఏం చేశాడట? ఆకాశం నుండి అగ్ని కురిపించి వాటిని నాశనం చేసెను అన్నాడు. ఇంత మంచి పట్టణాలను దేవుడు నాశనం చేయొచ్చా? చాలా చక్కటి పట్టణాలు, చూడడానికి అందంగా ఉంది, పచ్చగా ఉంది, నీళ్లు పారుతుంది, యెహోవా తోట వలె ఉంది, ఐగుప్తు దేశంలాగా ఉంది. కానీ చూడడానికి మనకి పైకి కనిపిస్తున్నది ఇదే, కానీ వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి పట్టణపు ప్రజలు, వారి జీవన శైలి చాలా భయంకరంగా ఉంది. వాస్తవానికి పెద్దవారు చేశారనుకుంటే సమర్థించుకోవచ్చేమో, కానీ చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు కూడా ఒకే ప్రవర్తన కలిగి ఉన్నారు. వారందరూ కూడా బహుభయంకరమైన పాపులుగా ఉన్నారు. దేవుడు ఈ పట్టణాలని భస్మం చేయడానికి, నాశనం చేయడానికి అగ్ని గంధకములతో వాటిని కాల్చివేయడానికి గల కారణాలు మనం బైబిల్ గ్రంథంలో కొన్ని పరిశోధన చేద్దాం. వాస్తవానికి ఇప్పుడు మనం ఆ సొదొమ గొమొర్రాలకు చూడడానికి కానీ వెళ్తే, మీరు వెళ్ళకపోతే యూట్యూబ్లో చూసుకోండి, అదంతా కూడా భస్మం అయిపోయి ఒక పిడక కాల్చబడిన తర్వాత బూడిద ఎట్లా ఉంటుందండి, అది ఇలా పట్టుకుంటూ ఇరిగిపోద్ది కదా, ఆ విధంగా ఇప్పుడు ఆ దేశం అంతా ఉందన్నమాట. కనీసం ఆ దేశంలో ఒక పచ్చ గడ్డి కూడా మొలవడానికి అనుకూలత లేదు. అక్కడ పెద్ద పెద్ద కొండలుగా కనిపిస్తాయి, కానీ అక్కడికి వెళ్ళి మనం అట్లా పట్టుకోగానే ఇరిగిపోయి మన చేతికి వచ్చేస్తూ ఉంటుంది. ఆ దేశంలో ఒక పచ్చగడ్డి లేదు, పశువులు ఉండవు, మనుషులు ఉండరు. ఆ దేశం బహుభయంకరమైన శాపార్థమైనటువంటి దేశంగా నిలిచిపోయింది. పచ్చని తోటగా ఉండేది, నీరు ప్రవహించే దేశంగా ఉండేది, ఐశ్వర్యం కలిగిన దేశంగా ఉండేది. దేవుని కోపాగ్నికి గురి అయిపోవడానికి కారణాలు ఏంటి?